అందరికీ నమస్కారం. మన జీవితంలో ఒక్కొక్కసారి ఏది చేయాలో పాలుపోని ఒక పరిస్థితి వస్తుంది గదా, ఒక రకమైన అనిశ్చితి. మనందరం ఏదో ఒక టైంలో ఫేస్ చేసే ఈ ఫీలింగ్ని అధిగమించడానికి బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ ఎంతగానో హెల్ప్ చేస్తాయి. అదెలాగో ఈరోజు చూద్దాం. కొన్నిసార్లు మనకిలా అనిపిస్తుంటుంది, ఒక దట్టమైన పొగమంచులో దారి తెలియకుండా ఇరుక్కుపోయినట్టు. ఏం చెయ్యాలో అర్థం కాదు, ఏ డెసిషన్ తీసుకోవాలో తెలీదు. ఈ అనిశ్చితి మనల్ని ముందుకు కదలనివ్వకుండా ఒక కనిపించని అడ్డంకిలా నిలబడుతుంది గదూ. అయితే ఈ అనిశ్చితి అనేది ఒకే ఫీలింగ్ కాదు, ఇది చాలా రకాలుగా ఉంటుంది. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కోసం డాక్టర్ బాక్ ఒక అద్భుతమైన సిస్టమ్ను మనకిచ్చారు. దాని గురించే మనం ఇప్పుడు వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అవును, ఈ సిస్టమ్ ప్రకారం చూస్తే అనిశ్చితి అనేది 6 వేర్వేరు ఎమోషనల్ స్టేట్స్లో కనిపిస్తుంది. ఈ 6ంటిని మనం అర్థం చేసుకుంటే చాలు, మనలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటో మనకే క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ 6 రెమెడీలు మన అనిశ్చితి నుంచి బయటపడే ప్రయాణంలో మనకు దారి చూపిస్తాయి. అవేంటంటే సెరాటో, సిల్కీరాంథస్, జెంటియన్, గోర్స్, హార్న్బీమ్ ఇంకా వైల్డోట్. వీటిని మన జర్నీకి ఒక రోడ్ మ్యాప్ లాగా అనుకోవచ్చు. సరే, ఇక మన అన్వేషణం మొదలు పెడదాం. ముందుగా మొదటి 2 రెమెడీస్ గురించి చూద్దాం. ఇవి ముఖ్యంగా మనకుండే జడ్జ్మెంట్ ఇంకా డెసిషన్స్ తీసుకునే ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తాయి. ముందుగా సెరాటో. ఇవి ఎవరికంటే తమ మీద తమకే నమ్మకం లేని వాళ్లకి. సొంత జడ్జ్మెంట్ని అస్సలు నమ్మరు. చిన్న విషయానికి కూడా పక్కవాళ్ల సలహా కోసం చూస్తుంటారు. వాళ్లకి లోపల ఏం కావాలో తెలిసినా అందర్నీ అడిగి కన్ఫర్మ్ చేసుకుంటారు. నేను కరెక్ట్ డెసిజన్ తీసుకున్నానా అనే డౌట్ వాళ్ళని ఎప్పుడూ తొలిచేస్తుంటుంది. ఇక్కడ చూడండి, సెరాటో తీసుకొచ్చే అద్భుతమైన మార్పు. ఆత్మసందేహం అనే నెగటివ్ స్టేట్ నుంచి పూర్తి ఆత్మవిశ్వాసంతో సొంత ఇంట్యూషన్ని నమ్మే పాజిటివ్ స్టేట్లోకి. ఇక ఇతరుల ఒపీనియన్ కోసం చూడక్కర్లేదు, మన మనసు చెప్పేది వింటే చాలు అనే క్లారిటీ వస్తుంది. ఇక రెండోది సల్కీరాంథస్. ఇది ఎవరికంటే ఎప్పుడూ 2 ఆప్షన్స్ మధ్య నలిగిపోయేవాళ్లకి. ఇది చెయ్యాలా అది చెయ్యాలా అనే కన్ఫ్యూషన్లోనే ఉండిపోతారు. వాళ్ల మైండ్ ఒక పెండ్యులంలాగా అటూ ఇటూ ఊగుతూనే ఉంటుంది, ఒక నిర్ణయానికి రాలేరు. సిల్కీరాంథస్ తీసుకొచ్చే మార్పు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చూసారా, నిర్ణయం తీసుకోలేని ఆ సంఘర్షణ నుంచి మానసిక స్పష్టత ఇంకా అంతర్గత బ్యాలెన్స్ వైపు ప్రయాణం. ఆ మానసిక అస్థిరత పోయి మనసులో ఒక స్థిరత్వం రావడమే దీని ముఖ్య ఉద్దేశం. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ రెమెడీస్ చూద్దాం. ఇవి మనలో కలిగే నిరుత్సాహం, నిస్పృహ లాంటి ఫీలింగ్స్కి సంబంధించినాయి. అంటే లైఫ్లో ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు మనం ఎలా ఫీలవుతామో వాటి గురించన్నమాట. ముందుగా జెంటియన్. ఇది మనలో చాలామందికి తెలిసిన ఫీలింగే. ఏదైనా పని మొదలుపెట్టి ఒక చిన్న అడ్డంకి రాగానే అబ్బే ఇది నా వల్ల కాదు అని ఈజీగా డిస్కరేజ్ అయిపోతాం. అనుకున్నది జరగలేదని వెంటనే నమ్మకం కోల్పోయి ప్రయత్నం ఆపేస్తాం. ఇది చాలా కామన్ కదా. ఇక్కడ చూడండి, ఆ మార్పు ఎంత బాగుందో. నిరుత్సాహమనే చీకటి నుంచి ఆశ అనే వెలుగులోకి రావడం. ఇదే జెంటియన్ యొక్క మ్యాజిక్. ప్రాబ్లమ్స్ వచ్చాయని వెనక్కి తగ్గకుండా వాటిని ఎదుర్కొనే పట్టుదల, ధైర్యం ఇస్తుంది. ఇక గోర్స్. ఇది జెంటియన్ కన్నా చాలా లోతైన నిరాశ. ఈ స్టేట్లో ఉన్నవాళ్లు మంచి జరుగుతుందన్న ఆశను పూర్తిగా వదిలేస్తారు. అంతా అయిపోయింది, ఇంకేమీ మారదు, లైఫ్ ఇంతే అనే ఒక తీవ్రమైన నిస్పృహలోకి వెళ్ళిపోతారు. గోర్స్ ఎంత పవర్ఫుల్ అనేది ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతుంది. ఎడారిలాంటి నిస్పృహలో ఆశ అనే పువ్వులు పూయించడం లాంటిది. ఎంతటి నిరాశలో ఉన్నా సరే గోర్స్ మళ్లీ ఆశ అనే వెలుగును వెలిగించగలదు. సరే, ఇప్పుడు మనం చివరి 2 రెమెడీస్ దగ్గరికి వచ్చేశాం. ఇవి మెంటల్ ఫెటీగ్ అంటే మానసిక అలసట గురించి ఇంకా లైఫ్లో సరైన దారిని కనుక్కోవడం గురించి మనకు వివరిస్తాయి. హార్న్బీమ్. దీన్నే మండే మార్నింగ్ ఫీలింగ్ అని కూడా అంటారు. అంటే ఒంట్లో శక్తి ఉన్నా ఏదైనా పని మొదలుపెట్టాలంటే మనసు అస్సలు సహకరించదు. ఒక రకమైన మానసిక బద్ధకం, నీరసం ఆవహిస్తాయి. హార్న్బీమ్ ప్రభావం ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఆ మానసిక అలసట పనుల్ని వాయిదా వేసే అలవాటు నుంచి ఫ్రెష్గా, ఎనర్జీతో పని మొదలుపెట్టే స్థితికి మారడం. హార్న్బీమ్ మన మైండ్కి ఒక పవర్ఫుల్ రీఛార్జ్ లాంటిది, మళ్లీ మనల్ని ట్రాక్లోకి తెస్తుంది. ఇక చివరిది వైల్డోట్. ఈ స్టేట్లో ఉన్నవాళ్లు చాలా టాలెంటెడ్ అయి ఉంటారు, కానీ లైఫ్లో తమ దారి ఏదో వాళ్లకే తెలియదు. రకరకాల పనులు ట్రై చేస్తారు, కానీ దేనిలోనూ సంతృప్తి ఉండదు.
అసలు నా పర్పస్ ఏంటి, నేనేం చెయ్యాలి అనే గందరగోళంలో ఉండిపోతారు. ఈ స్లైడ్ ఆ ప్రయాణాన్ని చూపిస్తుంది. దారి తెలియని ఆ కన్ఫ్యూజన్ నుంచి ఒక క్లియర్ పర్పస్ వైపు అడుగులు వేయడం. వైల్డ్ ఓట్ మన జీవితానికి ఒక కంపాస్ లాగా పనిచేసి మన అసలైన మార్గాన్ని కనుక్కోవడంలో హెల్ప్ చేస్తుంది. అప్పుడు మన ప్రయాణానికి ఒక అర్థమొస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, మనలో ఉన్న నెగటివ్ ఫీలింగ్ ఏంటో గుర్తించడం, దానికి పాజిటివ్ సైడ్ ఏంటో తెలుసుకోవడం, ఆ మార్పు వైపు ఒక అడుగు వేయడం. అంతే. సెల్ఫ్ అవేర్నెస్ అదే మార్పుకు ఫస్ట్ స్టెప్. మరి మనం మాట్లాడుకున్న ఈ 6 మార్గాల్లో ఏది మన ప్రస్తుత పరిస్థితికి దగ్గరగా అనిపిస్తోంది? ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే మన అంతర్గత స్పష్టత వైపు ఒక మంచి మార్గం దొరుకుతుంది.